ఈ కథకు మూలం క్రీస్తు పూర్వం 19వ శతాబ్దంలో మొదలైంది. అత్యంత దైవభక్తి గల ఒక వ్యక్తి పలికిన మాటల నుండి ఈ శాపం పుట్టింది. అప్పటి నుండి ప్రతి 72 సంవత్సరాలకు ఒకసారి నరకలోక ద్వారాలు తెరవబడతాయి. ఆ రోజు జన్మించిన ప్రతి ఆత్మ నరకానికి కొనిపోబడుతుంది. ప్రస్తుతం ఫిబ్రవరి 29, 2024. ఇక్కడ నేల మీద అచేతనంగా పడి ఉన్న వ్యక్తి పేరు విక్కీ. ఈ సమయానికి అతను కట్టుదిట్టమైన రక్షణలో ఉండాలి. విక్కీకి స్పృహ వచ్చింది. తన ప్రొఫెసర్కి కాల్ చేశాడు. నో రెస్పాన్స్. విక్కీకి బాగా తెలుసు, ఇది 72 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మృత్యు రాత్రి. తనకి ఎక్కువ సమయం లేదు. అతనికి దగ్గరలో ఒక రక్షణ వలయం ఉంది. అక్కడ ఆత్మశక్తి బలహీనంగా ఉన్న కొంతవరకు అది విక్కీ ప్రాణాలు కాపాడుతుంది. వెంటనే విక్కీ ఆ ప్రాంతానికి పరుగు మొదలుపెట్టాడు. అతని వెంటే మరణం అతని వెంటాడుతుంది. అదృష్టవశాత్తు సమయానికి విక్కీ ఆ రక్షణ వలయంలోకి చేరుకున్నాడు. అతని చుట్టూ మరణం ఆవహించింది. విక్కీకి మరణానికి మధ్య ఆ వలయం విక్కీ ప్రాణాలను కాపాడుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు అతను అక్కడ ఉంటే ఇక అతనికి మరణం అసాధ్యం. ఈ విషయం విక్కీకి తెలుసు. అలసిపోయిన విక్కీ ఒక చిన్న మంట వెలిగించుకుని ఆ మంట పక్కన విశ్రాంతి తీసుకుంటున్నాడు. తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటికి నిద్రలో విక్కీ చేయి ఆ వలయం దాటి బయటపడింది. వెంటనే చీకటి విక్కీ చేతిని విరిచేసింది. భరించలేనంత నొప్పి. ఒక చేతిలో కాగడా పట్టుకుని విక్కీ. ఇంతలో ఆ వలయంలో ఆత్మశక్తి తగ్గి వలయం క్షీణిస్తుంది. ఆ చీకటి విక్కీని మింగేయడానికి సిద్ధంగా ఉంది. అదే సమయానికి దూరంగా గడియారం 12 గంటలు కొట్టింది. ప్రమాదం గడిచిపోయింది. ఆ చీకటి తిరిగి పాతాళానికి పోయింది. ఒక చేతిని కోల్పోయి విక్కీ అచేతనంగా ఆ చెట్టు కిందే పడి ఉన్నాడు. ప్రస్తుతానికైతే అతను బ్రతికిపోయాడు. కానీ ఇక నుండి విక్కీకి అసలు సమస్య మొదలవుతుంది.